వైసీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కానుందా? ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలకు, 4 పార్లమెంట్ స్థానాలకు పరిమితమైన వైసీపీ పార్టీ మనుగడ కష్టమని జగన్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఓ పక్క కూటమి గెలుపుతో సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ అండదండలతో దేశ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఇక ఇంకో పక్క వైఎస్ జగన్ పై అక్రమాస్తుల కేసుల నేపథ్యంలో ఈడీ, సిఐడిలో వెంటాడుతున్నాయి. మరోవైపు వైఎస్ వివేకానంద హత్య కేసు కూడా జగన్ మెడకు చుట్టుకోబోతున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ పార్టీ సపోర్ట్ కావాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి జగన్ రెడీ అవుతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు వెళ్లిన జగన్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పార్టీ విలీనం అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఏపీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న వైఎస్ షర్మిలను పార్టీ నుండి బయటకు పంపిస్తేనే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని వైఎస్ జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. తాను హైదరాబాద్ లో ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, ఏపీలో ఉంటే చంద్రబాబు నాయుడుతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్న జగన్ బెంగళూరులోని యలయంక ప్యాలెస్ లో ఉండనున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.